హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో తోటకూర మరియు పల్లీలు, ఇదే కాకుండా పాలకూర కొబ్బరి, ఈ రెండు కాంబినేషన్లో వెరైటీగా రెండు కొత్త రెసిపీస్ తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీల్ని దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత వేగేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా 1 నిమిషం పాటు వేయించండి. నువ్వులు వేయగానే అవి మనకి చిట్పట్ అంటాయి. తర్వాత 1 స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోండి. ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు వేయించడానికి మనకి మాడిపోతూ ఉంటాయి, చూసుకోండి. తర్వాత కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకొని వేసుకొని వాటిని కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొబ్బరి ఎక్కువసేపు వేయకూడదు, 1 నిమిషం వేయించండి సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. చివర్లు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక 2-3 సార్లు మట్టిపోయే వరకు కడిగేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి తోటకూర ఎప్పుడైనా కానీ. ఇప్పుడు దీన్ని ముందు రెడీ చేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నేను ఇక్కడ వెన్నపూస తీసుకుంటున్నాను. ఈ వెన్నపూస ప్లేస్లో కావాలనుకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాను కాబట్టి వెన్నపూస తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్, ఇంకా ఆరోగ్యానికి కూడా వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచిది కదా, అందుకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఈ రెండు మాత్రం ఎక్కువ వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ వెన్నపూస వేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండండి. తర్వాత దీనిలో ఒక కొమ్మ కరివేపాకు, ఒక రెమ్మ వేసుకొని 3 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కలుపుకోవాలి. అడుగు పడుతూ ఉంటుంది, చూసుకోండి. ఆయిల్ వేసుకున్న వాళ్ళకైతే అడుగు పట్టదు. ఇక్కడ మనం వెన్నపూస వేసుకున్నాం కాబట్టి అడుగు పడుతుంది. ఒకసారి కలుపుకున్నట్లయితే 1 నిమిషంలో మనకి ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చిన తర్వాత ఇంకా అడుగు పట్టదు అనమాట. ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు 2 నిమిషాలు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు. ఇలా వేయించిన తర్వాత దీనిలో తోటకూర కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోండి. ఆకుకూర చూడడానికి మనకి ఎక్కువగా ఉంటుంది, ఒకేసారి వేసుకోలేము. ముందు కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది ఆకుకూర అనేది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఆకుకూర వేసుకోండి. ఆకుకూర ఎక్కువ ఉంది కదా అని మనం ఎక్కువ పెద్ద సైజు ఉన్న దాన్ని కడాయి పెట్టుకోని అవసరం లేదు, చిన్నదైనా పెట్టుకోవచ్చు. కొంచెం కొంచెం ఆకుకూర వేసుకొని కలుపుకుంటూ ఉంటే లోపలికి పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేగనివ్వండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా వేయించేసుకోండి. అస్సలు మూత పెట్టకూడదు. ఆకుకూరకి ఎప్పుడైనా మూత పెట్టినట్లయితే రంగు మారిపోద్ది. ఇప్పుడు ఇది వేగేలోపు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇవన్నిటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ మనకి బరకగా ఉన్నట్లయితేనే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఆకుకూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకోవాలి. ఏ ఆకుకూరలో అయినా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ మనకి ఆకుకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ముందే వేసుకున్నాం అనుకోండి, ఆకుకూర వేసిన వెంటనే ఆకుకూర ఎక్కువలా కనిపించి ఉప్పు ఎక్కువ పడుతుంది. కాబట్టి కొంచెం వేగిన తర్వాత వేసుకోండి ఉప్పు. తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఆకుకూర చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. కారం అంతా వేసి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం పొడి చేసి ఉంచుకున్న ఆ పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అయితే ఈ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. ఇక్కడ మనం కొబ్బరి వేసుకున్నాం కదా, ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే కొబ్బరి అంతా కూడా మనకి నూనె వాసన వస్తుంది. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి.
చాలాసార్లు తోటకూర ఫ్రై చేసి ఉంటారు, కానీ ఇలా చేసి ఉండరు. నువ్వులు పల్లీలు ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇంకా మనం నూనె కూడా వాడలేదు, ఓన్లీ బటర్తోనే మనం తయారు చేసుకున్నాము. అన్నంలో కావాలంటే ఇలానే తినేవచ్చు, లేదంటే పప్పు సాంబార్లో అయినా నంచుకొని తినొచ్చు. వద్దనుకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి. కూర మరియు కొబ్బరితో ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి. ఇది చట్నీ కాదు, కూర కాదు. ఇలా చేసినట్లయితే పిల్లలు పెద్దలు కూడా 4 ముద్దలు ఎక్కువే తింటారు. ముందుగా దీనికోసం నేను 1 కట్ట వరకు పాలకూర తీసుకుంటున్నాను. ఇక్కడ చివరున్న కాడలు తీసేసుకొని కట్ చేసుకోండి. గడ్డ ఏమైనా ఉంటే చూసుకొని చివరి కాడల వరకు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకొని మినపప్పు శనగపప్పుని ఒకసారి వేయించేసుకోండి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత దీనిలో 4 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ముక్కల కింద కట్ చేసుకున్నట్లయితే మనకి మొహం మీద పేలుతాయి కాబట్టి చిన్న ఘాట్లాగా పెట్టేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్న పాలకూరని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. మరీ దగ్గరికి అయ్యే వరకు కాకుండా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఆకుకూర వేయించేటప్పుడు మూత పెట్టకండి, కలర్ మారిపోద్ది. ఇప్పుడు ఇలాగా దగ్గరికి అయిపోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో ఈ పాలకూర వేయించిన దాన్ని వేసేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. లేతగా ఉన్న కొబ్బరి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. కొబ్బరి నలిగిందో లేదో చెక్ చేసుకోండి. నలగనట్లయితే మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/4 లీటర్ వరకు పెరుగు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పెరుగు వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకోండి. 1/4 కప్పు వరకు మళ్ళీ నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకోకుండా 1/4 కప్పు వేసుకోండి సరిపోతుంది. బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోండి. మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసుకోండి. పాలకూర వేస్ట్ అవ్వకుండా మిక్సీలో నీళ్లు వేసేసుకొని ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మనం చేసుకున్నది మరీ పలచగా ఉండకూడదు, మజ్జిగలాగా మరీ గట్టిగా పెరుగులాగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 ఉల్లిపాయను తీసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత దీనిలో ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్రని 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇలా వేయించిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇక్కడ శనగపప్పు మినపప్పు వేయ అవసరం లేదు, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. ఇది మొత్తం అంతా బాగా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని మజ్జిగలో వేసేసుకోండి. అయితే వేడిగా ఉన్నప్పుడు వేయకూడదని ఏం లేదు, కావాలనుకుంటే చల్లారిన తర్వాతనే వేసుకోవచ్చు, వేడిగా ఉన్నప్పుడైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. పాలకూర, కొబ్బరి, పెరుగు ఈ 3 కాంబినేషన్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆరోగ్యానికి పాలకూర ఎంతో మంచిది కాబట్టి పిల్లలు వద్దనకుండా కూడా ఇలా చేసినట్లయితే తింటారు. ఇంకా టేస్ట్ కూడా కొబ్బరి వేసాం కాబట్టి అస్సలు తెలియదు. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పాలకూర మజ్జిగ చారు వేసుకొని తిని చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.